న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా హెడ్లైన్స్. బుధవారం నుండి అయోధ్య బాల శ్రీరాముని దర్శనానికి భక్తులకు అనుమతి. రేపటి నుండి విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. విశాఖలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న వైకాపా ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, అయోధ్య బాలరాముని దర్శనం చేసుకోవడానికి భక్తులకు బుధవారం నుంచి అనుమతిస్తున్నారు. దర్శనం ఉదయం 7 గంటల నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. దీనికోసం భక్తులందరూ అయోధ్య వెబ్సైట్ లో ఆన్లైన్ లో దర్శనానికి స్లాట్ బుక్ చేసుకోవాలని అయోధ్య ట్రస్ట్ ప్రతినిధులు తెలియజేస్తున్నారు. విశాఖ జీవీఎంసీ 9వ వార్డు కార్పొరేటర్ స్వాతిదాస్ ఆధ్వర్యంలో జోడుగుళ్లపాలెంలో ఉన్న స్వాతిదాస్ కార్యాలయం వద్ద ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ ఎంపీ, విశాఖ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంవీబీ సత్యనారాయణ లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు, మహిళలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పోరాటం ఇదంతా కూడా. ప్రతిరోజు కొన్నిసార్లు గజానికి ఎంత కట్టమని, కొన్నిసార్లు అవుతుందని, కొన్నిసార్లు అవ్వదని రకరకాల ఇబ్బందులు పెట్టారు మిమ్మల్ని అందరినీ. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే పేదల సంక్షేమమే నాకు ముఖ్యం అని చెప్పి అన్ని పనులు చేసుకుంటూ అన్ని రకాల పథకాలు ఇస్తూ ఇవాళ మీ అందరికీ కూడా ఒక్క రూపాయి కూడా కట్టించుకోకుండా 100 గజాల లోపు స్థలాలన్నీ కూడా పట్టాలు ఇచ్చి ఇవాళ రిజిస్ట్రేషన్ చేసి మీ అందరికీ డాక్యుమెంట్లు ఇచ్చి ఇవాళ మిమ్మల్ని దానికి ఒక హక్కుదారుని మీరు చేయటం అంటే మామూలు విషయం కాదు. ఇవాళ ఈ ఏరియాలో గజం 70,000 80,000 ఉన్న ఇవాళ ఏరియాల్లో 100 గజాలంటే 70 లక్షల రూపాయల ఆస్తి. ఈ ఆస్తి మీ అందరికీ కూడా ఇవాళ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి కట్టక్కర్లేకుండా ఓన్లీ రిజిస్ట్రేషన్ ఖర్చులు భరించుకొని 388 జీవో ద్వారా మీ అందరికీ కూడా ఇవాళ రిజిస్ట్రేషన్ చేసి మీకు కట్టబెట్టారు. మీరు చెప్పండి, మీరు గమనించండి. గతంలో ప్రభుత్వాలు ఉన్నాయి. 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏ రోజైనా మీ స్థలాల కోసం పట్టాలు ఇచ్చారా? మీకు ఏ రోజైనా మీకు రిజిస్ట్రేషన్ చేసి మీ డాక్యుమెంట్లు ఇచ్చారా? ఏ రోజైనా ఇచ్చారా? అదే ఇక్కడ పనిచేసిన మీకు శాసనసభ్యులు ఉన్నారు 15 సంవత్సరాలు. ఏ రోజైనా మీ సమస్యను తీర్చగలిగారా? ఏ రోజైనా మీరు ఆలోచించండి. మీరందరూ కూడా మీ సమస్యను తీర్చండి. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలందరూ రామతత్వాన్ని అలవర్చుకోవాలని భీమిలి నియోజకవర్గ శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రజలకు పిలుపునిచ్చారు. మధురవాడ రామాలయ ప్రాంగణంలో జరిగిన అంతా రామమయం కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని భక్తులకు తన సందేశాన్ని అందించారు. అయోధ్యలో రాములల్లా ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో విశాఖలో ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. హిందూ తత్వాన్ని సంరక్షించేందుకు శ్రీరామతత్వం అనువైందని పేర్కొన్నారు. ప్రసంగం అనంతరం ఆయన ప్రవచనకర్తలకు, గాయని గాయకులకు దుస్సాలువతో సత్కరించారు. కార్యక్రమంలో టీటీడీ గెస్ట్ సింగర్ సమృద్ధి, సంవేద సాంస్కృతిక సంస్థ ఫౌండర్ జాగర్లపూడి మాధవి కృష్ణ తన కీర్తనలతో ఆద్యంతం ప్రేక్షకులను అలరించారు. అలాగే ఇతర గాయకులు అధికారుల రవిశాస్త్రి, కేవి చలపతిరావు, కుమారి అధికారుల సుమేధ, సంస్కృతి సంవేద పాఠశాల విద్యార్థులు తమ గానాలాపనలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. బ్రహ్మశ్రీ విశ్వనాథ రాజేశ్వరరావు, చీమలపాటి వెంకట రమణమూర్తి రామతత్వం సుందరకాండ ప్రవచనాలతో భక్తులను ఆకట్టుకున్నారు. सर्वयोगीश्वरं प्रभुं सर्ववेद्यविदं विष्णु పలికించిడి విపుడు రామభద్రుండట నే పలికెద భవహరమగునట పలికెద వేరొండుగాధ పలుకగన్ ఎలా అన్నారు. ఇంకొకటి ఎందుకు నేను చెప్పడం, మహానుభావ శ్రీరామచంద్ర నువ్వు చెప్పినటువంటిదే చెబుతానన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేష్ జన్మదిన వేడుకలు గాజువాక ప్రాంతంలో తెలుగు యువత అధ్యక్షుడు బలగా బాలు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖ నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేశారు. నారా లోకేష్ రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం పార్టీ ద్వారా ఎన్నో సేవలు అందిస్తున్నారని పల్లా శ్రీను అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బండా జగన్, గంధం శ్రీను, పల్లా శ్రీను, ముల్లు ముత్యాలు, ప్రసాదుల శ్రీను, మల్లి పెంటరాజు, మరికొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు లోకేష్ బాబు గారి మీరు పోరాట పటిమగా చూస్తే
సోషల్ మీడియాలో గతంలో ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు ఇష్టానుసారం మాటలు పారేసుకున్నటువంటి సందర్భం చూశారు. లోకేష్ బాబు ఒకసారి యువగలం పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత నిర్విరామంగా అంటే ఎంతో పోరాటం నిర్విరామంగా సాగుతున్నటువంటి ఆ పాదయాత్రకి అడ్డులు సృష్టించి భయంకు గురై రేపు ఈ యువ నాయకుడు భవిష్యత్ నాయకుడిగా తయారైపోతాడేమనే ఒక ఆందోళనతో వైసీపీ నాయకులు ఆ పాదయాత్రకు అడ్డుకట్ట వేశారు. ఆయన పాదయాత్ర చేసుకొని ఏదైతే యువగలం అని మొదలుపెట్టాడో యువతకు భరోసా ఇద్దామని, అలాగే నిరుద్యోగంతో బాధపడుతున్నటువంటి యువతకి అండగా ఉందామని మొదలుపెట్టినటువంటి యువగలం అది కాస్త ప్రజాగాలంగా మారిపోయింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు కంచరపాలెం మెట్టు వద్ద వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉత్తమ్ నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త కేకే రాజు హాజరై సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనేక పోరాటాలు చేసిన మహనీయులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకి ఘనమైన నివాళులు అర్పించింది. ఆయన పోరాటి పట్టుమ, ఆయనలో ఉన్న పౌరుషం ఈరోజు భారతదేశ యువతందరికీ కూడా ఆదర్శం. ఆజాదీ పౌరులు సాధించి ఈరోజు బుద్ధిబలంతో, అండబలంతో బ్రిటిష్ వారిని గడగడలాడించిన ఆయన ఆశయాలను, ఆలోచనలు కూడా మనందరం కూడా ఈరోజు ఆచరించాల్సిన అవసరం. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా అందరం కూడా ఈరోజు యువకులందరూ కూడా స్వాతంత్ర భావాలతో స్వతంత్ర భారతదేశానికి ఎందరో త్యాగజనుల ప్రాణత్యాగాల పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం ఉదయం నుంచి విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు. దీనిలో భాగంగా షర్మిల బుధవారం ఉదయం విశాఖ నగరంలో ఉన్న దస్పల్లా హోటల్లో విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులతోనూ, మధ్యాహ్నం 2 గంటలకు అనకాపల్లిలో ఉన్న జిల్లా నాయకులతోనూ సమావేశమవుతారు. సాయంత్రం 6 గంటలకు స్టీల్ ప్లాంట్ ఉద్యోగ సంఘాల నాయకులతో షర్మిల చర్చాగోష్ఠిలో పాల్గొంటారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ జన్మదిన వేడుకలు విశాఖ నగరంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ విశాఖ నగర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంతవరకు తెలుగుదేశం పార్టీకి అనుభవం ఉన్నటువంటి నాయకత్వం ఉంది, సీనియర్స్ ఎక్కువ మంది ఉన్నారు అనేటువంటి తరుణంలో యువ నాయకత్వం ఈ పార్టీకి ఉంది అని ముందుకు వచ్చినటువంటి లోకేష్ బాబు వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా కూడా వారికి మేము మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మాకు చాలా నమ్మకం ఉంది, ఏ పార్టీకైనా సరే అటు ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం, అలాగే యువ నాయకత్వం ఉంటే ఆ పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పి ఈరోజు అనుభవం రూపంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఉంటే యువ నాయకత్వం ద్వారా లోకేష్ బాబు గారు ఉన్నారు. కనుకనే ఇది చాలా అరుదైనటువంటి కలయిక అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అర్హులైన ప్రజలందరికీ ఇళ్ల పట్టాలు అందిస్తున్నారని ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీకి సమన్వయకర్త కేకే రాజు అన్నారు. 45వ వార్డులో శివశక్తి నగర్ రజక కాలనీలో కేకే రాజు ప్రజలకు ఇళ్ల పట్టాలు అందజేశారు. సీతమ్మధార ఎంఆర్ఓ ఆనంద్ కుమార్, ఆర్ఐ ఇబ్రహీం, 45వ వార్డు అధ్యక్షుడు పైడి రమణ, హరి పట్నాయక్, బాబురావు, వై రాజు, సన్నీ నాయుడు, దుర్గా నాయుడు, గణపతి, కోడూరి సత్యనారాయణ, నారసింగ్, రాంబాబు, వెంకట్రావు, అప్పారావు, కె చిన్న, ఎం సునీల్ తదితరులు పాల్గొన్నారు. గత పట్టాలు ఈ ఇబ్బంది కాకుండా అనేక కోర్టు కేసుల ద్వారా ఇళ్ల పట్టాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు కానీ, చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ఉన్న తోక పార్టీల నాయకులు కానీ పేద ప్రజలకి ఇళ్ల పట్టాల పంపిణీని కూడా అడ్డుకునే ప్రయత్నం చేయడం జరిగింది. వీటన్నింటినీ కూడా అధిగమించి, ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అహర్నిశలు కూడా ప్రతిక్షణం ప్రజాహితం కోసం పాటుపడుతూ పేదవాడి అభ్యున్నతి ధ్యేయంగా పేదవాడు ప్రగతి పదంలో నివసించాలి, పేదరికాన్ని నిర్మూలించాలి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సొంతింటి కళని నిజం చేయాలని ఆయన పడుతున్న తపన తాపత్రయానికి ఆ భగవంతుడి ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో
ఈరోజు ఆల్మోస్ట్ ఈ రాష్ట్రంలో 98% పైగా ఇల్లు లేని అక్క చెల్లెమ్మలందరూ కూడా సొంత ఎన్నికలు నిర్వహించేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ గతంలో ఉన్న శివశంకర్ రజక కాలనీకి సంబంధించి కానీ, సంతోష్ మాత కాలనీ కానీ, అదేవిధంగా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయబడి గతంలో ఇక్కడ ఉన్న శాసనసభ్యులు నిర్లక్ష్యం వల్ల కేవలం వ్యాపార ద్వారంతో నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉండి కూడా నియోజకవర్గానికి సంబంధించిన టిట్కోయిల్కి సంబంధించి చొరవ తీసుకుపోగా అదే ఎమ్మెల్యే ఈ ఉత్తరాంధ్రలో సుమారు 4,000 నుంచి 5,000 ఇల్లు టిట్కోయిల్ కాంట్రాక్ట్ చేపట్టడం జరిగింది. ఆ ఎమ్మెల్యే ఎవరనేది కూడా మీ అందరికీ కూడా తెలిసిందే. భారతదేశం పౌరుల హక్కుల సాధన కోసం భారత్ జోడో న్యాయ పాదయాత్ర చేస్తున్నారు. రాహుల్ గాంధీ యాత్రను బీజేపీ ప్రభుత్వం అడ్డుకోవడం మంచి పద్ధతి కాదని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో షర్మిల పాల్గొని కేంద్ర ప్రభుత్వ తీరుపై నిప్పులు జరిగారు. ఈ ధర్నా కార్యక్రమంలో పలువురు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. న్యాయయాత్ర ఉద్దేశము మన భారతదేశంలో మన హక్కుల కోసం కొట్లాడాల్సిన అవసరం వచ్చింది కాబట్టి భారత పౌరుల హక్కులు కూడా వాళ్ళకి అందటం లేదు కాబట్టి భారతదేశ పౌరుల హక్కుల కోసం కొట్లాడే దిశగా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయయాత్ర మొదలుపెట్టారు. అంతకుముందు చేసిన భారత్ జోడో పాదయాత్రలో రాహుల్ గాంధీ గారు 4,000 కిలోమీటర్లు పైగా పాదయాత్ర చేస్తే అడుగడుగున ఎక్కడ వీలైతే అక్కడ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలు అయితేనేమి, బీజేపీ అయితేనేమి దాడులు చేశారు. కొట్టడం కూడా, కట్టెలతో కొట్టడం కూడా చేశారు. అనేక రకంగా హింసించడం జరిగింది. నిన్న అస్సాంలో రాహుల్ గాంధీ గారు స్వయంగా భారత్ జోడో న్యాయయాత్ర చేస్తుండగా హఠాత్తుగా బీజేపీ గుండాలు గుంపులుగా వచ్చి భారత్ జోడో న్యాయయాత్రలో పాల్గొంటున్న వాళ్ళని మీద దాడులు చేసి వాళ్ళను గాయపరచడం జరిగింది. జీవీఎంసీ మధురవాడ పిఎంపాలెంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో అయోధ్యలో సీతారాముల విగ్రహాన్ని ప్రతిష్ఠించిన సందర్భాన్ని పురస్కరించుకుని వేడుకలు ఘనంగా జరిపించారు. యాక్టింగ్ పిక్సెల్ మణిశర్మ సృజన నాట్య కళామండలి అధ్యక్షులు సాంబశివరావు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. కమిటీ చైర్మన్ గాదె రోసిరెడ్డి సూచనల మేరకు ఆలయ కమిటీ సభ్యులు కాళీప్రసాద్, వరలక్ష్మి, వేణుగోపాల్ రెడ్డి మరియు మాజీ సభ్యులు ప్రసాదరావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రధాన అర్చకులు రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో భీమునిపట్నం శాసనసభ్యులు అవంతి శ్రీనివాస్, జ్ఞానేశ్వరి దంపతులు, అవంతి విద్యా సంస్థల చైర్మన్ శ్రావణ్ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భీమిలి టీడీపీ ఇన్ఛార్జ్ కోరాడ రాజబాబు ఆధ్వర్యంలో నిడిగట్టు వృద్ధాశ్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజన్న ఆటోనగర్ శంకుస్థాపనకు ఎమ్మెల్యేలందరూ సహకరించాలని రాజన్న ఆటోనగర్ యూనియన్ అధ్యక్షులు ఖాజావల్లి విజ్ఞప్తి చేశారు. డాబాగాడ విజయ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజన్న ఆటోనగర్ ఆటోమొబైల్ సభ్యులు ఆనందపురం తగరపు వలస నుండి టౌన్ కొత్త రోడ్ పెందుర్తి నుంచి ఎంబీపీ కాలనీ వరకు విస్తరించి ఉన్నారన్నారు. వీరందరికీ ఉపయోగపడేలా ఆటో స్టాండ్ కు తగిన స్థలాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. నిన్నటి రోజున సిఐటి వారికి మా యొక్క యూనియన్లో ఉన్న సభ్యులందరూ కూడా వారికి వెళ్ళి సమస్యని చెప్పడంతో సిఐటి వారు అందరూ కూడా వచ్చి రోడ్డు మీద ధర్నా చేయడం మొదలుపెట్టారండి. సిఐటి వారు వారి యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పి రోడ్డు మీద ధర్నా దిగడం జరిగింది. ఇది అంతటి కూడా ఎందుకు జరుగుతుందంటే గత కొద్ది రోజుల కిందట కలెక్టర్ గారు మాకు 157 ఎకరాలకు సంబంధించిన రెవెన్యూ అమౌంట్ వచ్చేసిందని చెప్పడం, మేము ఆనందంతో సంబరాలు జగనన్న గారి ఫోటోకి పాలాభిషేకం చేసి 10,000 మందికి పైగా ఆ యొక్క ఘన విజయంగా అది చేయడం జరిగింది. దానికి తోడు నిన్నటి రోజున
మన ఏపీఎస్సీ జడ్డమ్మ గారేమో అక్కడ సైట్లో వర్కులు జరుగుతుందండి అని చెప్పడంతో మేమందరం కూడా పెద్దలు వెళ్ళి సైట్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఏమీ కూడా పనులు జరగట్లేదు. ఇదంతా కూడా ఒక రాజకీయ సీనియర్ అధికారులు కానీ లేదంటే కొంతమంది నాయకులు కానీ దీన్ని ఎక్కడో అడ్డుకుంటున్నారని మా యొక్క యూనియన్లో ఉన్న సభ్యులందరూ కూడా సిఐటిని ఆదర్శించడం జరిగింది. వారు కూడా ఈ సమస్యకు పరిష్కారం తేలాలంటే ధర్నా చేయాలనే ఉద్దేశంతో వారి యొక్క పరిష్కారం ఒకటే ధర్నాతో మొదలు పెడదామని నిన్నటి రోజు నుంచి ప్రారంభించారు. అది మాకు నిన్నటి రాత్రి మాకు వైవి సుబ్బారెడ్డి గారి కానించి కాల్ వచ్చింది, 29 దాకా ఆగండి, 29 తర్వాత మీ యొక్క శంకుస్థాపనకి మేము సర్వం సిద్ధం చేస్తామని చెప్పారు. అందుకోసం ఈ 2-3 రోజులు కూడా ఈ యొక్క ధర్నా ఆపడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బుధవారం నుండి అయోధ్య బాల శ్రీరాముని దర్శనానికి భక్తులకు అనుమతి. రేపటి నుండి విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. విశాఖలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న వైకాపా ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.